భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రి గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు,